నష్టాలు వస్తాయి. అర్థమైందా? ఫస్ట్ జబ్బును కంట్రోల్ చేయాలంటే రకరకాల మెథడ్స్ ఉంటాయి. కెమికల్ అనేది ట్రీట్మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్. దాంట్లో కూడా లాస్ట్ ఆప్షన్లో కూడా తక్కువ నుంచి ఎక్కువ. అంతేగాని నటిగా కొడతాను ఇమీడియట్ కంటే కాదు, ఫాస్ట్గా కొడతారు, మళ్ళీ అది పోదు, ఇబ్బందులు పడతారు. కాబట్టి ముందు ఏంటంటే ఎప్పుడు వస్తుంది ఘటన, ఎక్కడి నుంచి వస్తుంది, తక్కువ స్టేజ్లో ఎలా ఉంటుంది, ఇలాంటివి తెలుసుకోండి. ఫస్ట్ ఏం దానికి డెఫిషియన్సీ వచ్చినప్పుడు వస్తుంది, దాన్ని చెట్టులో వ్యాధి నిరోధకత పెంచాలా, భూమిలో అవి లేకుండా చేయాలా, ఇది మార్గాలు ఆలోచించాలా. మీరు ఎట్లా వస్తుంది ఇమ్యూనిటీ లేక వస్తుంది. వాటర్ స్టోరేజ్ ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువైతే వస్తుంది. అంటే మీరు డ్రిప్లో ఎక్కువ నీళ్ళు పెడతా ఉంటే వస్తుంది. ఇదొకటే కాదు, మీ పొలంలోనే ఉంటే వస్తుంది. మీరు చెత్త చెదారము కింద వచ్చిన జబ్బులని చెత్తగా చేసేసి దాన్ని వేసి గుండె వేసి తిరగొట్టి కలిపేస్తున్నారా? జబ్బులు కూడా పోతున్నాయి దాంట్లోకి. రేపు వర్షం పడినప్పుడు కింద నుంచి పడి ఎగురుతాయి. ఇక్కడ రైట్స్ డాషెస్ ద్వారా అది ఏంటంటే స్ప్రెడ్ కావడం అంట. ఉండేది ఎక్కడ ఉంటుంది? భూమిలో ఉంటుంది. జబ్బు విత్తనాలు మీ పొలంలోనే విత్తనాలు పెట్టుకొని మాకు పోవాలంటే ఎట్లా? కలుపు విపరీతంగా ఉందనుకోండి పొలంలో, అయ్యే విత్తనాలు కూడా అయ్యే కలుపు అవుతా ఉంటుంది కదా. అట్లనే మీ పొలంలో ఒకసారి సిగటాగా వచ్చినాక దాని స్పోర్ట్స్ ఉంటాం, మన కళ్ళకు కనపడవచ్చు. కాబట్టి మనం ఏం లేదనుకుంటాం. ఆకు మచ్చలు ఉండేటివి మీ పొలంలోనే ఇసిరేసి ఉంటారు, వదిలేసి ఉంటారు ఆకు. అప్పుడు భూమిలో పులుతా అట్లే ఉంటాయి. ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు ఆ నీళ్లు కింద పడి చుట్టుతాయి కదా. చుట్టినప్పుడు ఎగిరి ఆకు కిందకి వస్తుంది. అర్థమైనా? కింద సైడ్ వస్తుంది ఫస్ట్, కింద ఆకు వస్తుంది ఫస్ట్. రెండు, ఇది పొటాష్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఉధృతమైంది. బాగా అయినప్పుడు గెలగెల క్వాంటిటీ నాణ్యత దెబ్బతింటుంది. మీరు బాగా అయిపోయినాక దీన్ని కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయలేదు. కాబట్టి క్లీన్ కల్టివేషన్, అదే గ్యాప్ సర్టిఫికేషన్స్ తీసుకోండి. గ్యాప్ సర్టిఫికేట్, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, క్లీన్ కల్టివేషన్ అంటే మీ పొలంలో చెత్త చెదారం లేకుండా, చెత్తకరమైన మందులు కొట్టకుండా మీరు పంటలు పండించేదానికి సర్టిఫికేట్. సో అది కూడా తీపిస్తాం దీంట్లోనే, ఎక్స్పోర్ట్ తీపిస్తాం. ఇప్పుడు ఈ సిగటాల జబ్బు రాకుండా ఉండాలంటే ఇక్కడి వరకు మనము క్లీన్ కల్టివేషన్ చేయాలి. కింద ఆకులు తీసేస్తాం. జనరల్గా భూమిలో చెత్త చెదారం లేకుండా, డిసీజ్ ఉండేవి లేకుండా, దాన్ని అక్కడే పడేయకుండా చేసుకోవాలి. తర్వాత మీ వాటర్ మేనేజ్మెంట్. విత్తనాలు ఉన్నాయి కానీ మొలవాలంటే ఏం కావాలి? వాన కావాలి కదా. మన భూమిలో ఉంది జబ్బు, కానీ అది మొలవాలంటే హ్యూమిడిటీ కావాలి. పెద్ద విత్తనాలకైతే వాన కావాలా, దీనికైతే గాలి తేమ కావాలి. అంతే తేడా. ఈ తేమ ఎక్కడ వస్తుంది? మైక్రో క్లైమేట్ అంటే మీరు వాతావరణంలో తేమ ఉండేది ఒకటి, మనకు డ్రైగా ఉంది కాబట్టి అరటి బాగుంటుంది. కానీ మనం చెడగొడుతున్నాం. ఎక్కడ? డ్రిప్ ద్వారా దానికి ఇవ్వాల్సిన నీళ్ళ కంటే నేను ఎక్కువ ఇస్తున్నాను. ఎక్కువ ఇవ్వడం వల్ల ఈ మైక్రో క్లైమేట్లో గాలిలో తేమ కింద ఆకుల వరకు ఎక్కువగా పొగమాలి ఉంటుంది, మన కళ్ళ కనపడదు. ఈ ఎక్కువగా ఉన్నప్పుడు దానికి విత్తనాలు మంచిదానికి అనుకూలమైన వాతావరణం. ఎప్పుడైతే ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిందో, మీ భూమిలో ఉందో, ఈ వాతావరణ పరిస్థితులు బాగున్నాయి, వర్షం పడినప్పుడు కాయకు కింద అతుక్కుంటానే మొదలవుతాయి మచ్చలేస్తాం. ఇది రెసిస్టెన్స్ లేనప్పుడు కాయకు. రెసిస్టెన్స్ జింక్ అనేది అనేక రకాల హార్మోన్లు ఉత్పత్తి అయ్యడానికి జింక్ కావాలి. ఈ జింక్ డెఫిషియన్సీ వచ్చిందనుకో, అది సరిగా చేసుకోలేదు కాబట్టి దీన్ని ఎదుర్కోలేదు మొక్క, కాబట్టి ఇది స్ప్రెడ్ అయిపోయింది. అట్లా పొటాష్. సో వీటికి కెమికల్ కంట్రోల్ లాస్ట్, క్లీన్ కల్టివేషన్ ఫస్ట్. తర్వాత మీరు ఫస్ట్లో తక్కువ మందులతోనే పోవాలి. మందులు నేను చెప్పాను, నటివో చెప్పినా కదా. నటివో మీరు సల్ఫర్ పోవచ్చు, లైటాక్స్ పోవచ్చు, చిన్న దాళ్ళతోనే బ్యాబిస్టిన్ పోవచ్చు, సాఫ్ పోవచ్చు. దాన్ని సాఫ్ రేపు ఎక్స్పోర్ట్ పలుకుతాం. ఓకే, ఉంటాయి అది అప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే చిన్న మందులతో అప్పుడప్పుడు మీరు స్ప్రే చేసుకుంటాం. అంటే వాతావరణం ముగ్గురు వచ్చినప్పుడు
అన్ని స్టార్ కొట్టచ్చు, రాష్ట్రీయ కొట్టుకోండి, ఏమైనా కొట్టుకోండి. ఇవన్నీ మీరు పెద్ద పెద్ద చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తు అనుకూలంగా టయానికి వాడండి. దానికి అనుకూలమైన వాతావరణం కల్పించద్దు. మన పొలంలో ఇత్తనాలు స్టాక్ పెట్టుకోవాలి. ఇది ముఖ్యం. అర్థమైంది కదా? ఇవన్నీ మీకు తెలుసు కదా, తెలుసా? ఒకవేళ తెలుసుకోకుండా పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఇవి సులభమైనటే కదా పద్ధతులన్నీ. నీళ్లు మీరు పెడతా ఉన్నారు, నీళ్లు పైన పుట్ట ఉండేటప్పుడు కట్టడం. నీళ్ళు ఎప్పుడు పైకి కనిపించకూడదు. ఏమని నువ్వు ఊళ్ళో చెప్పవా? నువ్వు ఉండేది తక్కువ ఉంటే మరి చెప్పినావు చెప్పేది అట్లా కాదు. వర్షాకాలం ఎప్పుడంటే అప్పుడు కానీ ఏదైనా కానీ నీరు తేమ ఎక్కువగా ఉంటే మైక్రో క్లైమేట్ మారింది. మేము చెప్పేది మీకు నచ్చదు. ఎందుకంటే మేము తక్కువ నీళ్ళు చెప్తాం, మీకు ఎక్కువ కావాలా కదా. కానీ లిమిట్గా పెట్టుకుంటా వస్తే కరెక్ట్గా సరిపోతాయి. ఎక్కువ అవసరం లేదు. మొక్కకి దేని అవసరం? మొక్క నీళ్ళు, మొక్కకి నీళ్ళు అంటే సార్ ఇప్పుడు నా పొలం ఉంది సార్, నీళ్ళు ఉండే పొలానికి దాన్ని చేయడం సార్ ఉంటుంది. నేను చెప్పేది వినండి. నీళ్లు మొక్కకి ఎందుకు? ఒక పాయింట్ చెప్పినాడు, పోషకాలు మూలకాలు తీసుకోవాలంటే నీళ్లు కావాలా. రెండు, బతకాలంటే నీళ్లు ఉండాలా. దానికి కావాల్సిన హార్మోన్లు ఆహారం తయారు చేసుకుంటే నీళ్లు కావాలా. మూడు, వాతావరణంలో ఉండే వేడి నుంచి తట్టుకోవాలంటే నీళ్లు కావాలా. ఎందుకంటే ఆవిరి. ఇవన్నీ మనం గుర్తుంచుకోకుండా నీళ్లు ఎప్పుడు పెట్టినా కూడా మనము 9 గంటల కరెంటు 4 గంటల కరెంటు పెడతానే వద్దనేది ఏం కాదు. దీన్ని మనం పెట్టొద్దని నేను అనలేదు. నీళ్లు అదును చూసి పెట్టుకోండి. వాతావరణం గాలి కాలంలో కూడా నీళ్ళు ఎక్కువ అవసరమైతాయి. ఎండాకాలం ఒకటే కాదు, గాలి కూడా ఎక్కువ. ఇప్పుడు దీళ్ళకు మాత్రమే మొక్కకి అవసరం. ఇట్లాంటి అవసరానికి ఎన్ని నీళ్ళు అవసరం? చిన్న మొక్కకి ఎన్ని నీళ్ళు అవసరం, పెద్ద మొక్కకి ఎన్ని తెలిసి ఉంటుంది. దీన్ని లెక్కలు వేసుకొని మీరు రోజు వేయండి అని నేను చెప్పడం లేదు, అవగాహన చేసుకోండి అంతే. ఇవన్నీ లేదు పెట్టుకోండి. ఆటోమేషన్లో 2 టైపులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎన్ని ఉంటుంది, టైం బేస్డ్. అంటే 1 గంట పోవాలంటే 1 గంట పోతుంది, అది మనం ఆఫ్ చేసుకుంటే గంట మన ఇష్టం ప్రకారం దాన్ని కంట్రోల్ చేస్తాం. 2, ఇంకా ఆటోమేషన్ అంటే సెన్సార్ బేస్డ్. అంటే సెన్సార్లు పెడతాం ఆడ పొలంలో, వేళ్ళ దగ్గర పెడితే దానికి భూమిలో నీళ్ళు సరిపోయినాయని అనిపిస్తానే అది ఆటోమేటిక్గా చేస్తుంది. ఒకటి. మీరు ఇంకొకటి చెప్తున్నారు, నేను చెప్పే ఈ రిక్వైర్మెంట్కి సరిపోను నీళ్ళు అవసరం నాకు. దీనికి మించి మీరు నీళ్లు పెడితే ఏమవుతుంది? నీళ్లు భూమిలో ఎక్కువ అయితే పట్టుకునే కెపాసిటీ అంటాం, ఫీల్డ్ కెపాసిటీ అంటాం భూమి. ఈ ఫీల్డ్ కెపాసిటీ అంటే ఈ మీరు పెట్టిన నీళ్లు ఆ సందుల్లో నిలబడతారు కదా, ఒక లెవెల్ వరకు నిలబడదు. ఒక స్పాంజ్ ఉందనుకోండి, ఆ స్పాంజ్ తీసి నీళ్ళలో ముంచితే కొన్ని నీళ్లు పట్టుకుంటాయి కదా. ఇంకా నీళ్ళు దాని మీద పోతే ఏమవుతుంది? కిందికి వదిలేస్తుంది కదా. మట్టిలో కదా, మట్టిలో నీళ్ళిపోయి అన్ని మనం పెట్టే మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ అన్ని మీ ఇచ్చిన ఎరువులు ఇవన్నీ మీరు నీళ్ళు ఎక్కువ ఇస్తే ఆ కిందికి వెళ్ళిపోతుంది. స్పాంజ్ నుంచి నీళ్ళు ఎట్లా వెళ్ళిపోతా వీటన్నిటిని తీసుకొని పోతే చెత్త చెదారం అయిపోతుంది. మళ్ళా మీరు ఎరువులు ఎక్కువ వేస్తూ ఉంటారు. లేవు కాబట్టి ఎక్కువ వేస్తారు, బయట కనిపిస్తూ ఉండాలి, ఈ డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటాయి. అదొకటి. 2, గాలి అవసరం. ఏళ్ళకి ప్రాణం. మీరు అర్థమైందా? గాలి లేకుండా అదేమి మీరు ఒకవేళ బురద నీళ్లు పట్టుకునేది సౌటు నేలలో వేస్తే చెట్టు ఎందుకు గాలి ఆడదు, జిగురు కదా. అందుకనే నీళ్ళతో పాటు గాలి కూడా మొక్కకి అవసరం. ఈ గాలి సమపాలనలో నీళ్లు ఉండాలా. ఇది మీరు నీళ్ళు ఎక్కువ పెట్టి ఉండదు, ఆ గాలిని అంతా తీసేస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ నీళ్లు తగ్గిపోయేంత వరకు మొక్క శ్వాసించదు, ఏళ్ళు న్యూట్రియంట్స్ కూడా తీసుకోదు. మీరేమనుకుంటారంటే నీళ్ళు ఎక్కువ పెడితే బాగా ఆహారం తీసుకుంటుందని మీరు అనుకుంటారు, కానీ అది స్టాప్ చేస్తుంది. సపోజ్ వేస్ట్ కాదు.
నీళ్లు గ్లాస్తో మనకు దాహమైనప్పుడు ఆడి మొత్తం గ్లాస్తో ముంచుకొని తాగు.